రాష్ట్ర మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి దేశం విడిచి వెళ్లకుండా పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే అన్ని సీపోర్టులు, ఎయిర్పోర్టులకు ఈ మేరకు సమాచారం అందించినట్టు పోలీసులు తెలిపారు. తెలిసిన విషయమే, క్వాడ్స్ అక్రమ రవాణా విషయంలో కాకాణి గోవర్ధన్ రెడ్డి పైన మరో ముగ్గురిపైన పోలీసులు కేసు నమోదు చేశారు. పొదలకూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఇది వైసీపీలోనూ అటు టీడీపీలోనూ హాట్ టాపిక్గా మారింది. అంటే చట్టం ఎలా పనిచేయాలి, చట్టాన్ని ఎంత సమర్థవంతంగా, ఎంత సక్రమ మార్గంలో పని చేయించాలి అనే విషయంలో కూటమి ప్రభుత్వానికి ఉన్న క్లారిటీ దీంతో బయటపడుతోంది. హడావిడి పడలా జగన్మోహన్ రెడ్డి గారి మాదిరి. ఏదో సామెత ఉంది, అద్దెంగిపోయిన సింగడు పోనుపోయాడు రాను వచ్చాడని. ఇంతకుముందు వైసీపీ ఆధ్వర్యంలో జరిగిన హయాంలో జరిగిన అరెస్టులు అట్నే జరిగాయి. ఆ ఫలానా ఎక్స్ని అరెస్ట్ చేయండి అంటే వెళ్ళటం, తీసుకొని లోపలేసేయటం, తర్వాత ఆ సెక్షన్లో ఏవో సరికాక ఇడిచిపెట్టేయటం, లేదా అక్రమ నిర్బంధం ఏదో ఒకటి చేయటం. ఇప్పుడు అలా జరగట్లా అని నిరూపించడానికి చట్టంలో ఉన్న అన్ని వెసులుబాట్లని, అలాగే అన్ని అంశాలని క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తర్వాతే పోలీసులు ముందుకెళ్తున్నారు. ముందర ఇంటికి వెళ్ళారు, ఆయన ఇంటికి వెళ్ళారు, ఆయన లేరు. నోటీసులు ఇచ్చారు, లేదు. రెండో దఫా వెళ్ళారు, లేరు. అందుబాటులో లేదు కాబట్టి ఇప్పుడు లుకౌట్ నోటీసులు ఇచ్చారు. ఎందుకని? ఇప్పుడు ఒకసారి చూస్తే దీనికన్నా ముందు ఆయన హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు, కానీ హైకోర్టు తిరస్కరించింది. కారణం ఏం చెప్పిందంటే, ఎలాంటి చర్యలు తీసుకోకుండా మధ్యంతర ఉత్తర్వులు, ఇంటర్మ్ డైరెక్షన్స్, ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వలేమని చెప్పి హైకోర్టు స్పష్టం చేసింది. అలానే గోవర్ధన్ రెడ్డి గారి క్వాష్ పిటిషన్ మీద కూడా తర్వాతి విచారణ 2 వారాలకు వాయిదా వేసింది. మరి ఆ క్వాష్ 2 వారాలు వాయిదా పడిందంటే ఈ లోపల ఆయన ఎక్కడో చోట ఉండాలి కదా. ఎక్కడ దాక్కున్నారు ఆయన? పోలీసులకు తెలుసా? తెలిసే జాప్యం చేస్తున్నారా? నిజంగానే పోలీసులు ఇప్పటికీ కూడా వైసీపీ కనుసన్నల్లోనే పోలీసు యంత్రాంగం మెజారిటీ, అందరూ అనగానే 70%, 80% యంత్రాంగం నడుస్తుందా అనే అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. ఇప్పుడు ఈయన మీద నమోదైన కేసు విషయంలో ఆయనతో పాటు మరో ముగ్గురికి కూడా పోలీసులు నోటీస్ ఇచ్చారు. ఎవరంటే వాళ్ళు ఆయన చిన్నల్లుడు గోపాలకృష్ణారెడ్డి, కాంట్రాక్టర్ ఊరుగండి ప్రభాకర్ రెడ్డి, అలాగే ఇంకొక ఆయన ఊరుబండి చైతన్య. వీళ్ళైతే విచారణకు హాజరు కావడానికి సమయం కోరారు. అంతేకాకుండా కాకాని గోవర్ధన్ రెడ్డికి నోటీసులు ఇవ్వాలని పోలీసులు ప్రయత్నించినా దానికి అందుబాటులో లేకపోవటం మీద వీళ్ళేం మాట్లాడట్లా. దాంతో హైదరాబాద్లో ఆయన కుటుంబ సభ్యులకైతే పోలీసులు నోటీసులు అందించారు. కానీ ఇంతవరకు దాదాపు 12 days అయింది ఇప్పటికీ. ఇచ్చిన ఆయన విచారణకు హాజరు కాలేదు. అంటే 12 daysగా ఆయన ఇంకొక 4 accused దే బీన్ ఎబ్స్కాండింగ్ పరారీలో ఉన్నారనే లెక్క. వారి ఆచూకీ కోసం ఎస్పీ కృష్ణకాంత్ నేతృత్వంలో 6 పోలీసు బృందాలు రంగంలోకి దిగాయట. మరి మరోవైపు కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే వైసీపీ నేతలను టార్గెట్ చేస్తుందని ఆ పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. ఇది స్థూలంగా జరిగింది. ఇక జరగబోయేది ఏంటి? 2 వారాలు క్వాష్ పిటిషన్కి ఆయన సమయం ఉంది. మరి ఈ లోపల ఆయనంతా ఆయన స్వచ్ఛందంగా వచ్చి లొంగిపోతే మంచిది. లేకపోతే ఆయన ఎక్కడున్నారు కనుక్కొని ఆచూకీ కనుక్కోవడం పోలీసులకు పెద్ద కష్టం కాదు. ఎందుకంటే ఆయన ఏ ఫోన్ వినియోగించినా అది వారి కుటుంబ సభ్యులకో లేకపోతే మరొకరికో వెళ్తుంది, వారికి సన్నిహితులకో వెళ్తుంది. దాన్ని బట్టి అయినా ఆయన ఎక్కడున్నారనేది ట్రేస్ చేయగలరు. ఆయన అంతగా దాక్కోవాల్సిన అవసరం కూడా లేదు. ఏముంది, ఆయన నోటీసులకి స్పందించి వస్తే ఈ లుకౌట్ నోటీసుల దాకా వచ్చేవాళ్ళు కాదు కదా. దేశాలు విడిచిపెట్టి, అలాగే సముద్ర మార్గంలో కానీ విమాన మార్గంలో కానీ ఆయన వెళ్లాల్సిన అవసరం అయితే ఆయనకి లేదు. ఇలాంటి కేసులు వైసీపీ వాళ్ళకి కొత్త ఏం కాదు. వాళ్ళ అధినాయకుడే కేసుల్ని చాలా బోల్డ్గా ఎదుర్కొంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అవసరమైతే మరిన్ని కేసులు పెట్టుకొని చూద్దాం, మీ సంగతి చూస్తానంటున్నారు ఆయన ఓపెన్గానే అంటున్నారు. పోలీసులతో ఆయన ఏం మాట్లాడారో ఆ వీడియో కూడా చూడొచ్చు. పోలీసులు బట్టలు ఊడదీస్తానని చెప్పేసి, మీ ఉద్యోగం అంటే ఆయన స్పెసిఫిక్గా అందరినీ అనలేదు అని వైసీపీ చెప్తుంది. ఏంటి, తన జోలికి, తన పార్టీ కార్యకర్తల జోలికి, తన పార్టీ నాయకుల జోలికి అక్రమంగా వస్తే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బట్టలు మాత్రమే ఊడదీసి ఉద్యోగాలు పీకిస్తానని అంటున్నారు. ఆయన చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఏంటి, 2029లో తానే అధికారంలోకి వస్తానని. సరే, ఆయన కాన్ఫిడెన్స్ మాట దేవుడు ఎరుగు, కానీ ముందర ఆ పిచ్చి మాటలు మాట్లాడటం అనేది జనంలో ప్రకంపనలు సృష్టిస్తుంది. సరే, అది అటు ఉంచితే ఇవాళ కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఎందుకు హాజరు కావట్లేదు? ఆయన అంతగా భయపడాల్సిన అంశాలు ఏమున్నాయి? అందులో క్వాడ్స్ అక్రమ రవాణా ఎంత మేరకు అక్రమ రవాణా జరిగింది? పిలుస్తారు, నోటీసులు ఇస్తారు, విచారిస్తారు, మీరు మీ లాయర్లను పెట్టుకుంటారు. ఇవాళ విచారణకు హాజరయ్యి ఉంటే ఇప్పుడు వాళ్ళు మిగిలిన ముగ్గురు సమయం కోరారు. మరి మీరు కూడా అదే అడగచ్చు కదా, సమయం అడగచ్చు కదా. మీకు ఏమన్నా చిన్నతనమా? మీకేమన్నా అదేంటది మొహమాటమా? లేకపోతే భేషజమా? ఏంటి, నేనేంటి పోలీసులు వెళ్ళి సమయం అడిగేది ఏంటని చెప్పేసి. గోవర్ధన్ రెడ్డి గారు, ఇది ప్రజాస్వామ్యం. మీరైనా రేపొద్దున మరో అధికార పార్టీలో ఉన్న వాళ్ళైనా ఇక్కడ సమయం కోరాల్సిందే. మీకు ఒక విషయం చెప్పమంటారా? అంటే ఇక్కడేదో నేను అక్రాస్ ద పార్టీ లైన్స్ మాట్లాడుతున్నా, అబౌవ్ ద పార్టీ లైన్స్ ఇక్కడ మాట్లాడేది.
చేబ్రోలు కిరణ్ అనే ఒక అతను ఒక కార్యకర్త అనుకుంటా, లేకపోతే చిన్న స్థాయి నాయకుడు టీడీపీలో చాలా అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు వైఎస్ భారతమ్మ మీద. వెంబడే చంద్రబాబు గారు ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు? అతని అరెస్టుకు ఆదేశాలు జారీ చేశారు. ఆయన అక్కడ విచక్షణ పాటించారు. అంటే ఒక నాయకుడు, ఒక రాజు ఇన్ ది సెన్స్ మనందరినీ పరిపాలిస్తున్నాడు కాబట్టి, ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వానికి అధినేత కాబట్టి ఆయన రాజుగానే చూడాలి. ఆయన సమదర్శనం ఉండాలి ఆయనకి. ఆ సమదర్శనం ఉంది కాబట్టే ఆ చేబ్రోలు కిరణ్ అనే అతని అరెస్ట్కి ఆదేశాలు జారీ చేశారు. అతను కూడా అపాలజీ చెప్పాడు, అమ్మ నేను అట్లా మాట్లాడకుండా ఉండాల్సిందని. ఆ అపాలజీ కూడా మనం ఇప్పుడు దీంట్లో చూడొచ్చు అతను ఏం చెప్పాడు చేబ్రోలు కిరణ్. అది కూడా ఆ వీడియో కూడా చూడొచ్చు. ఒకటి. రెండోది, ఆ విజ్ఞత, ఆ సమదర్శనం, ఆ సమన్యాయం పాటించాలన్న ఒక స్పృహ ఉండాల్సిన మీ అగ్రనాయకత్వం ఇవాళ అది కొరవడి నోటికొచ్చినట్టు మాట్లాడితే రేపు పొద్దున ప్రజలు 11 నుంచి ఇంకొకటి తీసేస్తే ఒకటే మిగులుతుందనే మాట కూడా వినిపిస్తుంది. అక్కడ దాకా తెచ్చుకోవద్దు. గోటితో పోయేదాన్ని గొడ్డల్దాకా తెచ్చుకుంటున్నారేమో కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు, ఆలోచించండి అని చెప్పేసి మీ శ్రేయోభిలాషులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు, మిమ్మల్ని ట్రోల్ చేస్తున్నారు. ఏది నిజం అంతే కదా. మీరు ఆ విచారణకు హాజరయ్యి మీరు చెప్పాల్సింది చెప్పేసి లీగల్గా మీకు చట్టపరంగా మీకు వెసులుబాటు ఉంది, నిందితుడికి హక్కు ఉంటుంది, న్యాయ సహాయం కోరటం, అలాగే న్యాయపరంగా పోరాటం చేయటం మీరు చేయగలరు. మీకు ఆ సమర్థత, దక్షత, డబ్బు, దశకం అన్నీ ఉన్నాయి, మీరు చేసుకోవచ్చు. దానికి పారిపోవాల్సిన అవసరం ఏముంది, లేకపోతే దాక్కోవాల్సిన అవసరం ఉంది. అనవసరంగా ఏంటంటే ఇది ఏదో మీ ఒక్కరికి చిన్నతనం అనుకుంటున్నారు మీ పార్టీకి కూడా. చూద్దాం మరి ఈ క్రమంలో మీరు ఎలా రెస్పాండ్ అవుతారు ఈ 2 వారాల లోపల. అది క్వాష్ పిటిషన్ హైకోర్టు ఖచ్చితంగా అది కొట్టేస్తుందన్న నమ్మకం అయితే ఎవరికీ లేదు. ఎందుకంటే మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి నిరాకరించిన హైకోర్టు క్వాష్ పిటిషన్ ఎలా కొట్టేస్తుంది? సో బేసిక్ లాజిక్ ఇది, బేసిక్ సెన్స్. దీనికైనా లా చదవక్కర్లేదు, రాకెట్ సైన్స్ కాదు. ఇది తెలిసి కూడా మీరు మీ న్యాయవాదులను సంప్రదించుకొని, న్యాయ నిపుణులు మీకు సంబంధించిన వాళ్ళని సంప్రదించుకొని లొంగిపోవటమో, లేకపోతే ఓకే ఐఎమ్ హియర్ కమెండ్ అరెస్ట్ మీ అని అంటామో, మీకు అలవాటే కదా కమెండ్ అరెస్ట్ మీ అంటామో, అంటే మీకంటే మీ నాయకత్వానికి అదేదో చేశారనుకోండి, సమస్యని కొంచెం సానుకూలంగా పరిష్కరించుకోవడానికి అవకాశం ఉంటుంది. పెద్ద దెబ్బ ఉంటుంది కనుక కూడా అది తప్పించుకొని ఏదో చిన్న గోటి మీద రొకటి పొట్ల దానితోటి తప్పించుకోవచ్చు.